హాయ్ అండి. వెల్కమ్ టు బెంగుళూరు కపుల్. రోజు ఎంతో ఆరోగ్యకరమైన మరియు టేస్టీ అయిన మిల్లెట్ దోస తయారు చేద్దామా? ఈ మిల్లెట్ దోస అన్ని వయసుల వారికి ఎంతో ఆరోగ్యమైనదండి. ఒకసారి ఈ టేస్టీ అయిన, హెల్తీ అయిన మిల్లెట్ దోస తయారు చేశామంటే మళ్ళీ మళ్ళీ అది ఇలాగే తయారు చేస్తామండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ కూడా గెయిన్ అవ్వమండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ అండి. అలాగే ఇది ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ మిల్లెట్ దోసకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేనైతే హాఫ్ గ్లాస్ జొన్నలు, హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ కొర్రలు, హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాస్ ఉర్దు దాల్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా తీసుకోవాలండి. మెంతులను యాడ్ చేయడం వల్ల దోశ అనేది ఎర్రగా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక పాత్రలోకి తీసుకొని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. అప్పుడే దానిలో ఉన్న దుమ్ము ధూళిపోతుంది. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత 7 to 8 అవర్స్ నానపెట్టుకోవాలి. అలాగే ఒక గుప్పెడు అటుకులను కూడా తీసుకొని నానపెట్టుకోవాలండి. వీటన్నింటినీ ఒక 8 గంటలు బాగా నానపెట్టుకోవాలి. ఇవి బాగా నానిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సర్లో కానీ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి పిండి ఎంత బాగా ఒదుగు వచ్చిందో. గ్రైండర్లోంచి పిండిని సపరేట్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పిండి కొద్దిగా కూల్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టి ఒక ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎంత బాగా ఫర్మెంట్ అయిందో పిండిని మనకు కావాల్సినంత సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేయాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా వస్తుందండి. అలాగే సరిపడినంత వాటర్ కూడా యాడ్ చేసి పిండి బాగా కలుపుకోవాలండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి. దోశ ప్యాన్ బాగా హీట్ అయ్యాక దానిపైన పిండి తీసుకొని బాగా ఇలా రుద్దుకోవాలండి. చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే దోశ బాగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ దోశ పైన ఆయిల్ కానీ లేదా గీ కానీ వేయచ్చండి. ఇక్కడ నేనైతే హోమ్మేడ్ గీ యూజ్ చేస్తున్నాను. ఇలా గీ యూజ్ చేయడం వల్ల పిల్లలకు చాలా ఆరోగ్యం అండి. చూస్తున్నారు కదండి దోశ అనేది ఎంత పల్చగా క్రిస్పీగా వస్తుందో. ఈ దోశ కాంబినేషన్లోకి నేనైతే పచ్చికారం చేశానండి ఈరోజు. దీన్ని దోశ మీద వేసి బాగా రుద్దాలండి. ఒకసారి ఈ పచ్చికారం కాంబినేషన్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే దీని మీదకి కొద్దిగా పప్పుల పొడి కూడా వేస్తున్నాము. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మిల్లెట్ దోశ రెడీ. ఒక్కసారి మీరు కూడా పచ్చికారంతో ఈ మిల్లెట్ దోశను ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ పచ్చికారం ప్రిపేర్ చేసే విధానము కావాలంటే కామెంట్ చేయండి. నేను పచ్చికారం ఎలా చేయాలో వీడియో చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.